ఏడ్చావులే. నీ అమ్మ కాదు కదా, నీ ముత్తాత దిగొచ్చినా ఆయన లెక్క చెయ్యరు. కలలు కంటూ చివరికి కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఏంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నావు? ఇప్పటికిప్పుడు మా మమ్మీని తీసుకొచ్చి నిన్ను చావగొట్టించగలను, అది గుర్తు పెట్టుకో. మీ అమ్మని తీసుకురావడం కంటే ముందే నిన్ను చాకిరేవు బండకేసి ఉతికినట్టు నేను ఉతకగలను. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఏం కూసావే నిన్ను? అయ్యయ్యో అమ్మాయిలు, ఎదుగుదుగు అమ్మాయిలు, ఏం చేస్తున్నారు మీరు? మీరిద్దరిలో గొడవ పడుతున్నారేంటి? మీరిప్పుడు అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగా కలిసిపోలే గాని ఇలా మీరిద్దరూ కొట్లాడుకోకూడదు. అది నక్షత్రకి చెప్పండి. చెప్తాను అమ్మాయి, చెప్తాను. నువ్వు రా అమ్మాయి, పదో నడు నడు. రా అమ్మాయి. వదులు గోరింటకో, ఈరోజు దాన్ని చంపేస్తాను. అయ్యో ఆగమ్మాయి, ఆగు 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 ఆగు. ముందు నేను చెప్పేది విను. నీకేమన్నా మర్చిపోయిందా? మీ అమ్మ దాన్ని చంపేయడానికే కదా మీ మీరాత్తయ్యని పంపించి మరీ దాన్ని ఇక్కడికి రప్పించింది. ఇలాంటి టైంలో గొడవలు పడితే లేనిపోని అనుమానాలు రావు. చంపుతానంది, కానీ ఎప్పుడు చంపుతుందో చెప్పలేదు. నాకైతే దాన్ని ఇప్పుడే చంపేయాలనుంది. కంగారు పడకమ్మాయి, రేపు రాత్రికే మీ అమ్మ దాని చావుకి ముహూర్తం పెట్టింది. నిజమా? అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? సరే, రేపటిదాకా ఓపిక పడతాను. మా అమ్మ చంపకపోతే నేనే దాన్ని చంపేస్తాను. నువ్వింకా అంత ముదరలేదులే. మీ అమ్మ ట్రైనింగ్లో నెమ్మదిగా ముదురుదువు గాని అప్పటి వరకు ఓపిక పట్టు. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. ఓపికగా ఉండు, మీ అమ్మంత ముదురుదువు గాని. చూపలకేం తక్కువ లేదు, అన్నీ ఏదో తెలియతే అట్లా. హలో, శరత్చంద్ర కాదండి, ఆయన బావమరిది కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను. అయోధ్య లంక రఘురామ్ని మాట్లాడుతున్నాను. ఒకసారి నా స్నేహితుడికి ఫోన్ ఇస్తారా? క్షమించాలి, ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు. నాకు తెలియనే లేదు. కబుర్ పంపినా పరామర్శించడానికి వచ్చేవాణ్ణి. ఇలా జరిగిన తర్వాత ఎవరికేం చెప్పాలో పాలుపోలేదండి. అర్థమైందండి. నేను ఫోన్ చేయడం మంచిదైందనుకుంటున్నాను. మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నాం. ఆ వేడుకల్లో పాల్గొంటే కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగిపోతాయి. చాలా సంతోషం అండి. మీకు కూడా ఓ విషయం చెప్పాలి. భూమి శరచంద్రబాబు గారి కన్న కూతురే అని ఈ ప్రమాదం అప్పుడే తెలిసింది. కన్న కూతుర్ని చూడ్డానికి కళ్ళు తెరవలేని స్థితిలో ఉన్నాడా తండ్రి? అవునండి, ఎవరు? అయోధ్యలంక రఘురామ్ గారు. వాళ్ళమ్మ శోభాచంద్ర గారి లక్షణాలు పుణికి పుచ్చుకున్న భూమి గనుక సీతారాముల వారి కళ్యాణ సేవలో పాల్గొంటే మీ అందరికీ మేలు జరుగుతుంది. నేను అపూర్వని మాట్లాడుతున్నాను అన్నయ్య గారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఆయన స్పృహలోకి వస్తే తప్ప బాగున్నావు అని చెప్పుకోలేం అన్నయ్య గారు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే మా దగ్గరికి వచ్చేయండి అమ్మా. నా స్నేహితుడి శ్రేయస్సు కోసం చెప్తున్నాను.
తప్పకుండా అన్నయ్య గారు. నా పసుపు కుంకాల కోసమైనా వస్తాను. అలాగే అమ్మా, ఉంటాను. తెల్లారేసరికి అయోధ్య లంకలో అడుగు పెట్టాలి మనం. అలాగేనండి. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో, శారదా, ఎవరు లిఫ్ట్ చేస్తారో అన్న ఆలోచన కూడా లేకుండా కాల్ చేశాను. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు చాలా టెన్షన్ పడ్డాను. విషయం ఏంటో త్వరగా చెప్పండి. గగన్ వచ్చేలా ఉన్నాడు. వాడు కూడా రావాలి. ఏమన్నారు? నీ దగ్గరికి కాదు, నా దగ్గరికి. అయ్యో, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. రేపు అయోధ్య లంకలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి గగన్ని కూడా వెంట పెట్టుకుని తీసుకురమ్మంటున్నాను శారదా. అయోధ్య లంక అంటే రఘురాం గారి ఊరు కదా? అవును, అక్కడికే వెళ్తున్నాం. విశిష్టమైన ఆ దేవాలయంలో పూజలు అందుకున్నా సేవలు చేసినా ఎంతో పుణ్యమట. అందరికీ మంచి జరుగుతుందట. పనిలో పనిగా మన అబ్బాయి గగను, మన భూమి పెళ్లి కూడా జరిగిపోతే ఎంతో బాగుంటుంది కదా. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుళ్ళ పెళ్లితో పాటు మన పిల్లల పెళ్లి కూడా జరగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా శారదా. ఈ పెళ్లి గనక శరశ్చంద్ర గారికి తెలియకుండా మనం జరిపించామని తెలిస్తే మనల్ని బతకనిస్తారా? ఆయన స్పృహలో లేడు కాబట్టే చెప్తున్నాను. ఇలా ప్రయత్నిస్తామని తెలిసినా వాళ్ళెవరూ ఒప్పుకోరు. అందుకే ఎవరికీ తెలియకుండా గగన్ భూమిలో పెళ్లి చేసేద్దాం. అదెలా సాధ్యమండి? భూమి ఒప్పుకున్నా గగన్ ఒప్పుకుంటాడా? శారదా, భూమి శరత్చంద్ర గారి కన్న కూతురని తెలిస్తేనే వాడు తనని కలవడానికి కూడా ఒప్పుకోడు. భూమిని వాడు పెళ్లి చేసుకున్నాడని మనం చెప్పేదాకా వాడికి కూడా తెలియదు. అసలు ఇది జరిగే పనేనా? ఇది పని కాదు శారదా, కార్యం. ఈ శుభకార్యాన్ని ఆ సీతారాముల సమక్షంలోనే రేపు పూర్తి చేస్తానన్న నమ్మకం నాకుంది. అది కాదండి. ఇంకేం ఆలోచించకు. రేపు వాడిని తీసుకొస్తున్నావు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మావయ్య గారు, ఒక ఫ్యామిలీ వస్తుందని ఎదురు చూస్తున్న మనకి 2 కుటుంబాలు ఎదురుపడ్డాయి. ఇదేంటి మావయ్య? అవును శౌర్య, ఎవరైనా రావచ్చు శౌర్య. స్వామివారి కళ్యాణానికి రావడానికి అదృష్టం ఉండాలి. మా సీతన్న రాముణ్ణి చూస్తోంది. కళ్యాణ గడియ రానే వచ్చింది. ఒక్క నిమిషం అన్నయ్య గారు.
మీరు కనుక ముందే వాళ్ళని ఆహ్వానిస్తే ఫోన్ చేసి తప్పనిసరిగా మమ్మల్ని రమ్మన్నందుకు మమ్మల్ని అవమానించినట్టే. అమ్మా, అందుకే నేను ఇక్కడికి రాను అంది. నిన్ను తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కాబట్టే ఇక్కడికి వచ్చాంరా. దేనికి? ఇలాంటి మాటలు వినడానికా? అపార్థం చేసుకోకు బాబు. శ్రీరామనవమి వేడుకలు జరిగే ఈ అయోధ్య లంకకు అందరూ ఆహ్వానితులే. కావచ్చన్నయ్య గారు, కానీ మీ ఫ్రెండ్ స్పృహలోకి వచ్చాక ఇలా జరిగింది అని తెలిస్తే బాధపడతారు కదా. నాన్న, రామా, మీరు వెళ్ళి వాళ్ళని సాదరంగా ఆహ్వానించండి. అమ్మా, మీరు ఆంటీ వాళ్ళని తీసుకురండి. సరే అమ్మా. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అన్నయ్య గారు. మాట మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శౌర్య. హాయ్. బాగున్నారా అండి? బాగున్నామండి. ఏంటి బాబు అలా ఉన్నావు? ఎదురుగా వాళ్ళున్నారు కదా. నాకైతే వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరు గుడికొచ్చింది కళ్యాణం చూడ్డానికి, ఎవరికోసమో కాదు కదా బాబు. పైగా దేవుళ్ళ పెళ్లికొచ్చి ఆ వేడుకలో పాల్గొనకుండా వెళితే అశుభం అంటారు బాబు. అయ్యో, అలా జరగడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నా, కళ్యాణం చూసిన వాళ్ళెవరికైనా కష్టాలు తొలగి సంతోషాలు కలుగుతాయి. అది ఈ ఊరి నమ్మకం. వచ్చి వెనక్కి వెళ్ళటం అశుభం బాబు. ఆ దేవుడే మీకేదో మేలు చేయటానికి ఇక్కడికి పిలిపించినట్టున్నాడు. రండి, లోపలికి వెళ్దాం. పదండి. పద భూమి. అమ్మా, కంగారు పడకు, వెళ్ళమ్మా. నువ్వురా. అయ్యో, నువ్వు రావేమోనని మీ అమ్మ కంగారు పడుతుంది బాబు. ముందు మీరు రండి. రండి. పురి, అమ్మతో వెళ్ళు. రామ్మా. హే, హాయ్ భూమి, ఎలా ఉన్నావు? ఏం లేదు. రా. అయితే నాతో చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు నువ్వు. అలా జరిగిపోయిందిలే భూమి. ఇంకేంటి విశేషాలు? అంటే పారిపోయావా ఏంటి? ఏ, అలా పరిగెత్తకూడదని ప్రేమించిన వాడినిచ్చి పెళ్లి చేశారు. సర్లే, మీ ఆయన ఎక్కడున్నాడు? చూడలేదా? సరే ఆగు. అదిగో ఆయనే. నాకు కాబోయే ఆయన్ని చూపిస్తున్నావు. ఇప్పుడు నేను గగన్ ఎందుకు చూపిస్తాను? నాకు తెలీదా తను నీవాడని? గగన్తో మాట్లాడుతున్నారే ఆ మాస్టరు మా మాస్టరు. ఓ, అతనా? మాస్టరు ఇటు రండి. బ్రో, రామ పిలుస్తుంది. హాయ్, బాగున్నామా? నమస్తే. అవును, మీ లవ్ మ్యారేజ్ దాకా ఎప్పుడొస్తుంది భూమి? నేను శరత్ చంద్ర గారి కూతుర్నని తెలిసినప్పటి నుండి అదిగో మీ ఫ్రెండ్ నన్ను దూరం పెడుతున్నారండి. నువ్వేం బాధపడకు భూమి. సీతమ్మ వారు రాముల వారు కరుణిస్తే వెంటనే నీ పెళ్ళి అయిపోతుంది తెలుసా? చూసావా, సత్యం. పద వెళ్దాం, రండి.
క్షణాలు చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. చెల్లెప్పుడు తిరణాలకి తీసుకెళ్ళమని గొడవ చేస్తూ ఉండేది. వెళ్తే అక్కడ మనకి ఏ ప్రమాదం వస్తుందోనని నేనే పట్టుబట్టి తీసుకెళ్లకుండా ఆపేవాణ్ణి. ఆ చీకటి రోజులు ఎప్పుడెందుకు గుర్తు చేసుకుంటావురా? మర్చిపోదామన్నా మర్చిపోలేనిది మన కథ. ఏంటి సడన్ గా మీ ఆయనకి భక్తి ఎక్కువైపోయింది? ఇంట్లో కూడా ఎక్కువసేపే పూజ చేస్తారు వదినా. ఓ, 2 ఏళ్ల పూజారి కాబట్టా? అంటే ఏ మాత్రం కూడా అర్థం అవుదా నీకు? ఆ శారదిని కలవడానికి వెళ్ళాడేమో అంటున్నాను. అయ్యోయ్యో, అదిగో మీ ఆయన శారదిని తీసుకుపోతున్నాడు. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు. అదేంటో తెలుసుకోవాలి, పద. నువ్వు నా వైపుకి చూడకు, నేను నీ వైపు చూడను. గగన్ చూస్తే మళ్ళీ ప్రమాదం. నేను చెప్పిన దానికల్లా ఊకొట్టు, సరేనా? భూమి గగన్లకి మనం పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. కానీ ఎలా చేయాలో అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది శారదా. ఎప్పుడు అనుకున్నారు? ఇలా అంటున్నారేంటినా? నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు. అమ్మో, శారదా మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. అరే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటారు? ఇప్పుడే చెప్పా కదా. ఆ? ఏం చెప్పారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? భూమి గగన్లకి పెళ్లి చేయాలి. ఈ విషయం భూమికి చెప్తే ఊరుకుంటుందా? పెళ్లి గగన్తో చెప్పేస్తుంది. చెప్పాగా, వాళ్ళిద్దరికి తెలియకుండా పెళ్లి చేయాలి. ఎలా అండి? తెలీదు. ఆ, అయితే పెళ్లి కాదు. అవ్వాలి, అయ్యి తీరాలి. నేను ఏదో ఆలోచిస్తాను. గగన్ నీకోసం చూస్తుంటాడు. ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళు. అయ్యో అయ్యో, ఈ నీ చెప్పినా అర్థం చేసుకోరు. ఓకే. అమ్మా, 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 గగన్, ఎక్కడికి వెళ్ళావమ్మా? అది మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానురా. చెప్పి వెళ్ళాలి కదా. రా, అక్కడికి ఒకసారి వెళ్దాం. అందరూ అక్కడుంటే నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు మమ్మీ? ఆ దరిద్రాన్ని గుళ్ళో చూడలేక. దరిద్రమా? అదే ఉన్నారుగా వాళ్ళని. సర్లే మమ్మీ, రా. ఎండలే ఎందుకు, వెళ్ళక్కడ కూర్చుందాం రా. రాముల వారి కళ్యాణం చూద్దామని ఒక్కసారి కూర్చోడానికి కమిట్ అయితే ఆ తతంగం పూర్తయ్యే వరకు లేవకూడదు. కింద కూర్చోవాలా? ఇదేమైనా ఫంక్షన్ అనుకుంటున్నావా? చైర్లేసి కూర్చోబెట్టడానికి? నా వల్ల కాదు మమ్మీ, కాళ్ళు నొప్పెడతాయి. మరెందుకు వచ్చావు? బావ కోసం. తనెక్కడుంటే అక్కడే ఉండాలి కదా. ఎక్కడున్నాడు? తెలీదు మమ్మీ. చూసావా, తన కోసం నువ్వొచ్చావు, కానీ తనేమో ఇక్కడ లేడు. అయితే వెళ్తా మమ్మీ. ఏయ్, ఎక్కడికి? బావ దగ్గరికి. అబ్బా, ఎక్కడున్నాడో తెలియదు కదా. వదినా వదినా వదినా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? కంగారు పెట్టడం కాదు, ఆ విషయం చెప్తే మీరు కంగారు పెడతారు. అది అసలు ఎలా చేస్తారో ఏంటో అని భయంగా ఉంది. మా ఆయన ఉన్నాడా? లేకుండా ఎలా ఉంటాడు? ఉన్నాడుగా. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను వదినా. మనెవరికి తెలియకుండా భూమికి గగన్కి పెళ్లి చేస్తారంట.
మరి అరవక బావతో పెళ్ళంటే నేనిప్పుడే ఆ కోనేట్లు దూకి చచ్చిపోతాను. అయ్యో అదేంటొదినా నక్షత్ర చచ్చిపోతానంటుంది. నువ్వు నోరు మీవే. ఏం లేదు మీరా, ఆ గగన్ గడు మన శత్రువు కదా. ఆ గగన్తో ఈ భూమి పెళ్ళంటే ఇది తట్టుకోలేకపోతుంది అంతే. సరే దీని సంగతి పక్కన పెట్టు. నువ్వు ముందు చెప్పు, నువ్వు విన్నది నిజమేనా? అదే ఇందాక శారద అనుకుని నా చేయి పట్టుకొని తీసుకెళ్లిపోయారు కదా, నా మొహం చూడకుండా ఆయన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేశారు. ఆ గగన్ కి భూమికి పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇదే విషయం అయితే అదేగా, మీ తల్లి కూతుర్లు ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నా. వద్దులేమ్మా వద్దు, నాకింకా ఆయుష్ ఉంది. నాకైతే ఆయుష్ లేదు మమ్మీ. అది భావన చేసుకుంటే నేను చచ్చిపోతాను. అబ్బా తల్లి, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండమ్మా. ఈ విషయం మనకి తెలిసిందని తెలిస్తే వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్త పడతారు. అలా అని మనం సైలెంట్ గా ఉంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. పోతే పోయారులే, కానీ ఆస్తి పోకూడదు. మమ్మీ నువ్వేం మాట్లాడవేంటి మమ్మీ? ఏంటి నక్షత్ర, వాళ్ళ పెళ్ళంటే నువ్వెందుకు భయపడుతున్నావు? ముందా సంగతి వదిలే మీరా. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి. అమ్మా ఏంటి అత్తయ్యతో కలిసి ఏదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్సా? చెర్రీ, నాకేం సీక్రెట్స్ ఉంటాయి? మీరా ఆగు. ఏంటి ఇప్పుడు నువ్వు నిజం చెప్పేస్తావా? చెప్తే చెర్రి వెళ్ళి వాడికి చెప్తాడు. వాళ్ళ పెళ్లిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపలేం, అర్థమైందా? కరెక్టే వదినా. ఏంటత్తయ్య సీక్రెట్? ఆ, ఏం లేదురా, రాముల వారి కళ్యాణం గురించి పసుపు తాడు చేయిద్దామా లేకపోతే బంగారపు తాడు చేయిద్దామా అని మీ అమ్మకి పెద్ద డౌట్ ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఆ ఏర్పాట్లంటే నువ్వేం వరి అవ్వకు, నేను ఫాలో అప్ లో ఉన్నానులే. సరే పదండి, మంటపానికి వెళ్దాం. పదండి. నోరు మూసుకుని పద. సార్ ఐస్ క్రీమ్, కలర్ ఐస్ క్రీమ్ తింటారా? అది రామా, ఐస్ తిన్నంతసేపు మాటలు తడబడతాయి రామా. అయ్యో మాటలే కదా సార్, ఏమవ్వదు, తినండి. తినరామా, కరిగిపోద్ది. ఐఎమ్ సారీ. బాగుందా? ఏంటలా ఉడికిపోతున్నావు? చూడండి ఆంటీ ఎలా తింటున్నారు. ఐస్ క్రీమ్ ని అలా కాకుండా ఇంకెలా తింటారు? మా చిన్నప్పుడైతే సప్పని తినేవాళ్ళం. బాగా సప్పరించేవాళ్ళ. నీకు కావాలా? తెస్తాను. నేను అడుగుతుంది ఐస్ క్రీమ్ ఎలా తినాలని కాదు, ఎలా తినాలో నాకు తెలుసు. అసలు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా? ఏం చేస్తాం? గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాం, అంతేగా? కాదు, చూడండి. ఏంటి క్యాను, దేవుడికి ప్రసాదం తీసుకొచ్చావా? ఇక్కడ ప్రసాదం పెడతారమ్మాయి. ఏంటివి రంగురంగుల బాల్స్ ఉన్నాయి? బామ్. అవును, ఇందులో ఉన్న రెడ్ కలర్ ఉండొక్కటే బామ్, మిగతావన్నీ నార్మల్. ఎలా ఉంది సార్? చల్లగా ఉంది రామా. కూల్గా ఉండక వేడిగా ఉంటుందా సార్? మీ ఫీలింగ్ ఎలా ఉందని అడుగుతున్నాను. ఫీలింగా అది మన శోభనం జరిగితే ఎంత బాగుంటుందో అంత బాగుంది. సార్ ఒకసారి దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి.
చూసారా ఆంటీ ఆ సరసం? చూసానులే గాని ముందు ఈ బాంబులు ఎందుకు తెచ్చావో చెప్పవే. ఏసేద్దామని. అయ్య బాబాయ్ నన్నా. మిమ్మల్ని కాదులే, ఆ రామలక్ష్మి మీద. అమ్మయ్యా, చంపేస్తే జైలుకు పోతావు. అది హాకీ ఆడటానికి వెళ్ళకపోతే చాలు, కాళ్ల మధ్యలో వేస్తే వేలి దెబ్బకి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత శౌర్య సార్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే ఆప్షన్ గా ఉండేది నేనే. శౌర్య నా దగ్గరకు వస్తే చాలు, నేను గోల్ వేసినట్టే. పదండి. అన్నా ఎంతన్నా? 50 రూపాయలు. సరే ఇవ్వు. ఏటమ్మా నీకు జాలి ఎక్కువ ఏంటి? పేల్చట్లేదు. పేల్చుతుంది కానీ గురి తప్పుతుంది. ఎందుకంటే చిన్నప్పుడే తనది గురి తప్పిన బతుకు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను కన్న తండ్రెవరో పుట్టు పూర్వత్రాలు తెలిసి ఓ బడైపోవచ్చేమో గాని నీ టార్గెట్ నువ్వు రీచ్ కాలేవు. షూట్ చేయడం అలా కాదు. బుల్లెట్స్ ఇది ఏం చేయడం అంటే. ఏం చేయడం వేరు, ఏం చెయ్యకపోవడం వేరు. ఏం చేయలేదని ఏం చేయలేక బాధపడుతూ కొమ్మిలిపోకు. ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. అలా జరగదు. భూమి, ఆ గన్ తీసుకో. తీసుకో భూమి. ఏయ్. బావా, ఏదో భూమి షూట్ చేయలేదన్నావు కదా, ఇప్పుడు భూమి షూట్ చేస్తుంది. కావాలంటే నీ మొబైల్లో నువ్వు కూడా షూట్ చేసుకో. ఏంటి షూట్ చేసేది? మీ రొమాన్స్నా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. పట్టుకో. కానీ ఇప్పుడేం చేయి? భూమి వెయిట్. నయనం నయనం కలిసే తరుణం, యతనం పరుగే పెరిగే వేగం, నా కదిలే మనసుని అడిగా సాయం, ఇక మీదట నువ్వే దానికి గమ్యం. విసిరిన నవ్వులో వెలుగుని చూసా, నవ్వాపితే పగలే చీకటి తెలుసా.
నీ కళ్ళు చూడాల్సింది నన్ను కాదు, నీ టార్గెట్ని. నీ దృష్టి అక్కడ ఉండాలి. అఫ్ కోర్స్ అందరి దృష్టి మన మీదే ఉంటుంది. ఓకే, ready to fire. 3, 2, 1, fire! 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 అదరగొట్టేశావమ్మా, నీకు జాలి ఉంది కానీ అతని మీద వాలి కొట్టినప్పుడు ఎంత జాలీగా ఉందో. రే, నీకు అంత ఎంటర్టైన్మెంట్గా ఉందో? నాకు ఇక్కడ మండిపోతుంది. చూడు, ఎక్కువ గింజుకోకు, ఎంజాయ్ చేయి. లైఫ్లో ఏదొచ్చినా ఎంజాయ్ చేయి. గుడ్ జాబ్. లైఫ్లోకి ఏదొచ్చినా కాదు, నీ లైఫ్లోకి ఏదొచ్చినా నేను ఒప్పుకోను. చూడు నక్షత్ర, నా బావ నా పక్కనున్నంత వరకు నన్ను గెలిపిస్తూనే ఉంటాడు. నీలాంటి వాళ్ళు ఏం చేసినా సరే చివరికి గెలిచేది నేనే. ఇప్పుడు పేల్చుకో. సార్, రంగుల రాట్నం ఎక్కి ఎన్ని రోజులైందో. ఈ జాతరలు తిరునాళ్ళు ఏడాదికోసారి కాకుండా నెలకోసారి వస్తే ఎంత బాగుంటుందో కదా. ఆంటీ, ఏసేమంటారా? నువ్వు ఆగమ్మాయి. బాంబు రామలక్ష్మి కాళ్ళ దగ్గర కాకుండా శౌర్య కాళ్ళ దగ్గర పడిందనుకో. అమ్మో, అలా జరగకూడదు ఆంటీ. నా శౌర్య సార్కి ఏం కాకూడదు. నా శౌర్య సార్ నాకు కావాలి. భవిష్యత్తులో ఆయనతో సప్తపది వేయాలనుకుంటున్నాను కదా. కాళ్ళు లేకపోతే ఎలా వేస్తావు? అందుకే కదా తొందర పడట్లేదు. గురి చూసి వెయ్యాలి. నేను చెప్తాను, ఆగు. ఏ భూమి, ఇట్రా. భూమి, రంగుల రాట్నం ఎక్కుదామా? రా. వద్దు రామా. ఎందుకు? ఓ, ఆయన గారు లేకుండా ఈవిడి గారు రంగులు రాట్నం ఎలా ఎక్కుతారు? సార్, ఎందుకు ఆలస్యం? వెళ్ళి తీసుకురండి. వద్దొద్దు. నాతో పాటు రంగుల రాట్నం ఎక్కడం అంటే ఇటువైపు కూడా రారు. అదంతా మేం చూసుకుంటాం, సరేనా? సార్, మీరు వెళ్ళండి సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుచుకొని వస్తాను. చూడండి ఆంటీ, వాళ్ళ రొమాన్స్ చూస్తుంటే నాకు కోపం వచ్చేసి బాంబు వేసేయాలనిపిస్తుంది. వాళ్ళకి అలా కలిసి వస్తుంది మరి. చూడలేక చస్తున్నాను నేను కూడా. ఆంటీ, బాంబు వేసేయమంటారా? నువ్వు ఉండవే. బ్రో, నేను మళ్ళీ చేస్తాను. బ్రో, ఏంటి ఇంపార్టెంట్ కాల్లో ఉన్నారా? హాయ్, చెప్పండి బ్రో. ఏంటి అయితే మనం అది ఎక్కుదామా?
మనిద్దరం ఒకవైపే మరి. బ్రో మనిద్దరం ఎప్పుడు ఒకటే పార్టీ బ్రో, ఓకేనా? సరే పద. చూసావా? భూమి ఎక్కు ఎక్కు. ఎక్కు బ్రో. బ్రో బ్రో ఒక నిమిషం ఇక్కడ కూర్చోండి. భూమి ఏం కాదు ఏం కాదు. జాగ్రత్త. కాదు, మగాళ్ళు ఒకవైపు ఉంటే బాగుంటుంది కదా. లేదు లేదు, భార్యాభర్తలు ఒక చోట ఉంటే బాగుంటుంది కదా. నేను మా ఆయన ఒక చోట కూర్చుంటాం, సరేనా? మీరు కూర్చోండి, సరేనా? సరే సార్, రండి. అర్థం చేసుకో బ్రో. ఓకే బ్రో. ఆంటీ పద, మన రంగుల రాట్నం ఎక్కుదాం, వాళ్ళని గాల్లోనే వేసేద్దాం. సరే పద. ఇదంతా నీ ప్లానే కదా? అయ్యో నేనేం చేయలేదండి. ఏంటి నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావా? అసలు నిన్ను. చూసారా సౌర్య సార్, చిలక గోరింకల్లా ఎలా గుసగుసలు మాట్లాడుకుంటున్నారో. ఓ నీకు అలా అనిపించిందా? నాకు వాళ్ళిద్దరూ తిట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. నీ తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనెందుకు అలా చేస్తాను? ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటారు. చెప్తా నీ సంగతి. ఫాస్ట్గా తిప్పాలి. సారీ సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆంటీ ఏసేయమంటావా? ఏంటి వేసేది? నా కళ్ళు తిరుగుతున్నాయి. చూసావా అది ఎలా అరుస్తుందో? అది ఆనందంగా అరుస్తుంటే మనం ఇప్పుడు భయంతో అరవాలా? జాగ్రత్తే, టిఫిన్ బాక్స్ సరిగ్గా పట్టుకో. అది గనక జారి కింద గాని పడిందనుకో, రేపు పట్టుచీర కట్టుకోవడానికి కూడా ఉండదు మన పరిస్థితి. ఎందుకు? ఎందుకేంటి? కాళ్ళుండవు కదా. ప్రతి పనికి అడ్డొస్తున్నావంటీ. నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగితే తిరిగాయి గాని ఆ బాంబులు తిరగకుండా చూసుకో. అది మన మీద పడకుండా చూసుకో జెన్నీ. అమ్మ చూస్తున్నాను ఆంటీ. ఇది భయపడట్లేదేంటి? మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం. మీరు నా పక్కనుంటే అభయం. మీతోనే ఉంటే జీవితం. మీరు కాదంటే శూన్యం. మీరు లేని జీవితం నాకు యుగాంతం అనుకుంటాను. అలాంటిది మీరు నా పక్కనున్నప్పుడు ఈ చక్రాలే కాదు, జగన్నాథ రథ చక్రాలు నా మీదకొచ్చినా నన్నేమీ చేయలేవు.
సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్. రంగుల రాట్నం గాల్లో తిరుగుతుంటే నీ అందం రెట్టింపు అయిపోతుంది రామా. ఫ్రీ బర్డ్ లా కనిపిస్తున్నావు రామా. నా రామచిలకవి నువ్వు. నీకు కొంచెం కూడా భయం ఎట్లేదా భూమి? వేగం పెరిగే కొద్దీ మీ మీద నాకు నమ్మకం పెరిగింది. అమ్మా అమ్మా నీకంతా ఓకేనా? పర్వాలేదు లేరా. ఈ వయసులో వాంతులు చేసుకోవడం ఏంటో. వయసుకి వాంతికి సంబంధం ఏంట్రా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. జాగ్రత్త. అనవసరంగా రంగులు రాట్నం ఎక్కాం. ఉన్న ప్లానింగ్ అంతా పోయింది. జరగనివ్వను. బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నిస్తే ఉగ్ర నరసింహుణ్ణవుతాను.